నా పేరు సౌజన్య. నేను రాయగడ నుంచి ఇక్కడ యోగా క్లాస్‌లో జాయిన్ అయ్యాను. మాది రాయగడ. తర్వాత కన్నూరి మౌనిక తను అమెరికాలో అయ్యుంటుంది. నా ఫ్రెండ్ అనమాట. తను నాకు సజెస్ట్ చేశారు. ఫస్ట్‌గా నాకు మెంటల్ స్ట్రెస్ చాలా ఎక్కువ గురువుగారు. చాలా ఇయర్స్ నుంచి ఉంది మెంటల్ స్ట్రెస్. తర్వాత గట్ హెల్త్ ఇష్యూ. గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది చాలా ఎక్కువ సివియర్‌గా వస్తది ఎవ్రీ మంత్. నేనేమైనా తినాలన్నా ఆలోచిస్తాను. ఏం తిన్నా సరే గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చేస్తది. టెన్షన్ పడినా గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తది. అండ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల సర్వికల్ ఇంకా షోల్డర్ బ్లేడ్స్ చాలా సివియర్ పెయిన్ ఉండేది గురువుగారు. నేను యాక్చువల్‌గా ఒక 15 డేస్ చేసి పెయిన్ వల్ల ఆగిపోయాను. తర్వాత గురువుగారు నాకు ఫోను చేసి మరి కంటిన్యూ చెయ్యు. నీకు తగ్గిపోతుంది. నేను ష్యూరిటీ ఇస్తాను అని అన్నప్పుడు, నేను యాక్చువల్‌గా హాస్పిటల్‌కెళ్ళి మెడిసిన్స్ తీసుకొచ్చుకున్నాను పెయిన్ కిల్లరు. అవి యూజ్ కూడా చేయలేదు. ఒక సింగిల్ టాబ్లెట్ కూడా యూజ్ చేయలేదు. గురువుగారి మాట మీద నమ్మకం ఉంచి ఆయన గూడా అదే చెప్పారు. నా మాట మీద నమ్మకం ఉంచి, నువ్వు నీకు నువ్వుగా నమ్మితేనే నీ బాడీ నీకు మారుస్తుంది అనే ఒక నమ్మకాన్ని నాలో కలిగించారు. అది నిజంగా అయ్యింది. మెయిన్‌గా గట్ హెల్త్ పోయింది స్ట్రెస్ వల్ల అనేది నాకర్థమైంది. నాకు ఈ యోగా థెరపీ వల్ల ప్రాణాయామాల వల్ల స్ట్రెస్ తగ్గి గట్ హెల్త్ సెట్ అయింది గురుగారు. ఇప్పుడు నాకు 2 మంత్స్ అవుతుంది. గ్యాస్ట్రిక్ పెయిన్ లేదు. టాబ్లెట్స్ 4 మంత్స్ నుంచి నేనసలు ఒక టాబ్లెట్ కూడా వేసుకోలేదు. అండ్ ఫుడ్ అన్నీ తింటున్నాను. బట్ నాకు గ్యాస్ట్రిక్ పెయిన్ రాలేదు గురువుగారు. అది ఒకటి. నెక్స్ట్ సర్వికల్‌ది బ్లేడ్స్ ఇవన్నీ షోల్డర్ బ్లేడ్స్ ఇవి చాలా ఎక్కువ పెయిన్ ఉండేది. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. 80% తగ్గిపోయింది. అలా ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది. మెంటల్ స్ట్రెస్ తగ్గింది. నాకు చాలా బాగా రిజల్ట్ అనేది చాలా క్విక్‌గా వచ్చింది గురువుగారు. మీరు నాకిచ్చిన ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. మిమ్మల్ని గూడా నేను నమ్మాను. చాలా చాలా థాంక్స్ గురువుగారు. నేను హాస్పిటల్ ఇంకా ఏంటో అని సర్జరీ ఏమో అంత భయమేసింది. అంత సివియర్ పెయిన్ ఉండేది గురువుగారు. బట్ అంతా క్లియర్ అయింది. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ యోగా. ఎంత పవర్ ఉంటుంది అనేది నాకు ఈ క్లాస్‌లో జాయిన్ అయ్యాకే తెలిసింది గురువుగారు. అంతే గురువుగారు. నమస్కారం గురువుగారు.